ఒకవైపు ప్రజాపాలన ఉత్సవాలు, మరోవైపు ప్రతిపక్షాల పోరుబాట. ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. రాష్ట్ర వ్యాప్తంగా ట్రయాంగిల్ సినిమా చూపించేందుకు 3 ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. పొలిటికల్ థియేటర్లో పార్టీ నాయకులు సందడి చేసేందుకు, గెట్ అంటే తమ నాయకుల యాక్షన్ సీన్లను చూసేందుకు మేము సిద్ధమంటున్నారు ప్రజలు. దీంతో రాజకీయ తెరపై సందడి మొదలైంది. అయితే ఆ ట్రైలింగ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోందా, లేక బోల్తా కొడుతుందా, ప్రేక్షకులను అలరిస్తుందా? తెలంగాణలో ఎన్నికలు లేకున్నా 3 ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రేవంత్ సర్కార్ ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తూ ఉండగా, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్లు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో రకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన, ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్లను అందిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతూ ఉండగా వీటిని విజయవంతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి పార్టీ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 రోజులు గడవక ముందు నుంచే గులాబీ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తుంది. 100 రోజుల పాలన తరువాత విమర్శలు మరింత పదునెక్కాయి. తాజాగా ఈ నెల 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఛార్జిషీట్ను దాఖలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజలకు వివరించనున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి బీజేపీ ఈ నెల 1వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఛార్జిషీట్లు, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలను చేపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై 6 అబద్దాలు, 66 మోసాల పేరిట ఈ నెల 7న సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఆర్గనైజ్ చేస్తోంది. దీనికి గాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారు. గతేడాది సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే బీజేపీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ బలపడాలని, కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అనే రీతిలో ప్రజల్లో అటెన్షన్ తెచ్చేందుకు మీటింగ్ నిర్వహిస్తున్నారు. రైట్ గా ఒకవైపు ప్రజాపాలన ఉత్సవాలు, మరోవైపు ప్రతిపక్షాల పోరుబాట. ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు ధనుంజయ్, శ్రీనివాస్ లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. ముందుగా ధనుంజయ్, మీరు చెప్పండి, కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాలేమో ఓవైపు చేపడుతోంది, అలాగే బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఏమో విమర్శలు ప్రతి విమర్శలు టార్గెట్ గా కాంగ్రెస్ టార్గెట్ గా రెడీ అవుతున్నాయి, సిద్ధం అవుతున్నాయి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడానికి. ఈ విషయంపై డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు లేకున్నా కానీ మూడు ప్రధాన పార్టీల మధ్య వైపు హీట్ పరిస్థితి ప్రధాన పార్టీలు ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీతో రైట్ గా ప్రతిపక్షాల పోరుబాటకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ వైపు అలాగే బీజేపీ మరోవైపు పెద్ద ప్లాన్, పెద్ద స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీ భారీ బహిరంగ సభను కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణలోని ఒక్కసారిగా రాజకీయ రగడ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి అయిన క్రమంలో అధికారంలోకి వచ్చి దీనికి సంబంధించి సంబరాలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ప్రతి జిల్లాలోని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలోని విజయోత్సవ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లా కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి పనితీరుపై విజయోత్సవ సభలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో చూసినట్లయితే ప్రతిపక్ష పార్టీగా చెప్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఒక్కసారిగా అధికార పార్టీపై
దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ చెప్తున్నది. 6 గ్యారంటీలు 60 అబద్ధాల పేరుతోటి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అంటూ వాళ్ళు సంబంధించినటువంటి పోర్యాత్ర కూడా తెలంగాణ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలోని గతంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువ కాకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది అనేది బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక రాష్ట్ర కమిటీ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణలోని అమలు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలే కానీ ప్రజలకు రావాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు చేరువ కాకుండా ఉంటుందనేది బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక ప్రతిపక్ష పార్టీ అని చెప్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా చూసినట్లయితే మొన్నటి వరకు జరిగిన అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉండి ఇప్పుడు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికార పార్టీ కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజలకు పట్టించుకోవడం కూడా బీఆర్ఎస్ పార్టీ పదే ధర్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన రాష్ట్ర రోగులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని చూసినట్లయితే తెలంగాణలో ఒక్కసారిగా అటు కాంగ్రెస్ పార్టీపై ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలోని ఎన్నికల హడావుడి మొదలైనట్లుగాను పెద్ద ఎత్తున ఒక రాజకీయ ప్రగతి మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే అనేక సంక్షేమాలు చేస్తున్నాము, అనేక సంక్షేమ పథకాలు అమలు పడుతున్నామని చెప్తూ ఇప్పటికీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావుతున్న క్రమంలోనే ప్రభుత్వం కూడా అనేక విజయోత్సవ సభలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి కాక మొన్న జరిగినటువంటి అనేక విజయోత్సవ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తున్నారు, ప్రజలకు అనుగుణంగా ప్రజా సేవ కొరకే వచ్చాము, ప్రతి నిమిషము ప్రజల కొరకు చేస్తున్నామని కూడా పదే సభల్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి విషయాలను పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి బీజేపీ పార్టీ యాత్ర కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావట్లేవని, ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందే వరకు పోరుపాట కొనసాగుతుందని చెప్తూ కూడా బీజేపీ ఇప్పటికే రాష్ట్ర కమిటీ ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ రగడగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో జరగాల్సిన అభివృద్ధి చేసి తీర్తామని అధికార పార్టీ చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది రాజకీయ చర్చలకు తావుతీస్తుందా, లేకపోతే ప్రజల ప్రయోజనాలు మెరుగుపడతాయనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కొరకు చేస్తున్నటువంటి కొన్ని పార్టీలు ప్రజల ప్రయోజనాలు పట్టించుకుంటలేవనేది మరికొన్ని పార్టీలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీ ఉన్నటువంటి పార్టీ ప్రజలు సంక్షేమం చేస్తున్నామని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితి. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఇటువంటి రాజకీయ హీట్ అనేది మనం ఎలక్షన్స్ కి ముందు కానీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడు కానీ చూస్తూ ఉంటాం, విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఏమీ లేకపోయినా ఇటువంటి హీట్ ని ఏ విధంగా చూసుకోవాలంటారు శ్రీనివాస్? ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలకు సంబంధించి విశ్లేషణ కానీ సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ పథకాల మీద కానీ ఏదైనా ప్రభుత్వం చేయలేదో అది లేవనెత్తడం ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజా సంక్షేమం తెచ్చుకోవాల్సినటువంటి విషయాలను ప్రజలకు చేరువయ్యేలా కానీ ప్రజా డిమాండ్లని నిరసన కార్యక్రమంలో ఉంచాలి. కానీ పార్టీ ప్రయోజనాల కొరకు పార్టీ యొక్క అభివృద్ధి కొరకు ధర్నాలు రాష్ట్ర చేయకూడదని కూడా అభిప్రాయపడుతున్నారు. ఏమైనా ప్రజల ప్రయోజనాలకు చేకూరాల్సినటువంటి ప్రభుత్వానికి గైడ్ చేస్తూ ప్రజల యొక్క సంక్షేమాలని పథకాలకు కూడా అమలు చేస్తూ చూసుకుంటే బాగుంటుందనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాస్ అలాగే చెప్పండి, అంటే 6 అబద్ధాలు 66 మోసాలు అని వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేసింది. అలాగే 7వ తేదీన కూడా సరూర్ నగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభను కూడా ఆర్గనైజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ సభకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే నడ్డా ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అంటే పక్కా టార్గెట్ చేశారా? ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఏర్పడి సంవత్సరం కావస్తుంది. అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలో హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, బీజేపీ ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర కమిటీ మొన్నటి కిషన్ రెడ్డి కూడా మీడియాకు సమావేశంలో చెప్పారు. దీనికి సంబంధించిన
విషయాలు పూర్తిగా చెప్తూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 60 మోసాల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను పట్టించుకుంటలేదనేది బీజేపీ పార్టీ పోరుబాట కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు జరగబోయేటటువంటి సరూర్ నగర్ సంబంధించినటువంటి స్టేడియం లో జరుగుతున్నటువంటి ఎన్నికల రాజకీయ ప్రచారాలు కూడా కొనసాగించుకుంటున్నారు బీజేపీ పార్టీ. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పోరుబాటకు సంబంధించి చూసినట్లయితే జాతీయ నాయకులు నడ్డా కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సరూర్ స్టేడియం లో కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రతి బూత్ కమిటీలకి సంబంధించినటువంటి వారిని కూడా మొబైలైజేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సంవత్సర పాలన పూర్తి చేసుకున్న క్రమంలో అధికార పార్టీకి అనేక లోపాలు ఉన్నాయని బీజేపీ పార్టీ చెప్పదలుచుకుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల యొక్క ప్రయోజనాలు చేసే వరకు చేస్తామని కూడా బీజేపీ పార్టీ ఒక పిలుపునిస్తుందనేది కిషన్ రెడ్డి చెప్తున్నారు. కానీ రాజకీయాలకు సంబంధించిన విషయాలకు పోయినట్లయితే ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఇది సరైన విధానం కాదు అనేది కూడా అధికార పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ప్రజల ప్రయోజనాల కొరకు చేస్తున్నాము, సంవత్సర కాలంలోని అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నాం అనేది అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కొరకే చేస్తున్నాయనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ప్రజా ప్రయోజనాల కొరకు మాట్లాడకుండా అనవసరంగా వాదనలు చేస్తూ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదనే ఉద్దేశంతో చేస్తుందనేదే కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీని చూసినట్లయితే తెలంగాణలో బీజేపీ పార్టీ లేదు. రాష్ట్ర కేంద్ర నాయకులు దానికి సంబంధించిన నాయకులను తీసుకొచ్చి ఇక్కడ అడావుడి చేసి ప్రజలను మెప్పుకొల్చడానికి తప్పితే బీజేపీ పార్టీ తెలంగాణలో ఉన్నదని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పదే పదే చెప్తున్నారు. రాష్ట్ర మంత్రులు అయితేనే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వయం బహిరంగ సభలో పదే పదే చెప్తున్నారు. పైగా తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వాటాను ఇప్పియకుండా ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఉంటుందనేది బీజేపీ పార్టీపై కూడా ఇప్పుడు వాదన చేస్తున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి పలు సభల్లో కూడా చెప్తున్నాడు, బీజేపీ కేంద్రంలో ఉండి తెలంగాణకు రావాల్సినటువంటి అనేక సంక్షేమ పథక బడ్జెట్ ను రిలీజ్ చేస్తలేదు, ఇది వివక్షత కాకపోతే ఏమవుతుందనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని కేంద్ర నాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా పదే పదే చెప్తున్నారు. ప్రజా ప్రయోజనాల కొరకు పార్టీలు పనిచేయాలి తప్ప ప్రజల యొక్క మనుగడని ఏ విధంగా మెరుగుపరచాలో వాళ్ళ సలహా ఇవ్వాలి కానీ పెద్ద ఎత్తున అనవసర రాజకీయాలకు పోకూడదు అనేది అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోనే ఒక్కసారిగా రాజకీయ సుడిగాలిగా మారిపోయి చర్చ జరుగుతున్నటువంటి తెలంగాణ రాజకీయాలు. ఎస్ శ్రీనివాస్, మీరు చెప్పినట్లు తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కిపోయింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ప్రారంభోత్సవాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, శంకుస్థాపనలు కానీ, ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్లు కానీ అందిస్తూ ముందుకు సాగుతోంది. విజయోత్సవాలు కూడా నిర్వహిస్తుంది 1000 రోజుల పాలనకు సందర్భంగా. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఏమో మూసి బాధితుల అంటే ప్రక్షాళనకు సంబంధించి బాధితులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ ఇళ్లను కూల్చొద్దండి అని మొదటి నుంచి చెప్తుంది. మొదటి రోజు నుంచి కాంగ్రెస్ పాలన జరిగినప్పటి నుంచి మొదటి రోజు నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది బీఆర్ఎస్. అలాగే బీజేపీ ఇదే అదునుగా చూసుకొని బీజేపీ కూడా మూసి నిద్రను కూడా చేపట్టింది. అంటే ఈ నేపథ్యంలో వీటన్నిటిని ఇదే అదునుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వారి వైఫల్యాలను ఎండగట్టడానికి సాగుతున్నాయని అనుకోవాలంటారా? ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలోని సంవత్సరం పాలనలోని అనేక సంక్షేమ పథకాలు తెచ్చామనేది అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు చూసినట్లయితే 9 సంవత్సరాలు అనేక బడ్జెట్లు తెచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువనైనటువంటి పరిస్థితి. ఆ సంక్షేమ బడ్జెట్లలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి అధికార పార్టీ ప్రారంభిస్తున్నటువంటి శంకుస్థాపనలు అయితేనేమి, సంబంధించిన ఉద్యోగాలు అయితేనేమి కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసిందనేది నోటిఫికేషన్ వేసాము. దానికి సంబంధించిన భవనాలు అయితేనే దానికి సంబంధించిన బడ్జెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని చూసుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది, ప్రజల ప్రయోజనాల కొరకు పార్టీ పనిచేస్తుంది, ప్రజల ప్రభుత్వాలు పనిచేస్తాయి. కానీ 9 సంవత్సరాలుగా ప్రజల యొక్క ప్రయోజనాలు పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజల ప్రయోజనాలు పట్టించుకోవాలని కళ్ళబొల్లు మాటలు చెప్తుందని చెప్తూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ సంబంధించినటువంటి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు తప్పితే ప్రజల ప్రయోజనాలకు కానీ ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ ఎవరు సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వట్లేరు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది.
ప్రధానంగా నల్గొండకు సంబంధించినటువంటి కేంద్రంలో కూడా జరిగినటువంటి అనేక కార్యక్రమాలు అరెస్ట్ కూడా చేశారు. దీనికి సంబంధించిన సంక్షేమ పథకాలు బడ్జెట్ కూడా కేసీఆర్ తెచ్చారు కాబట్టి ప్రారంభోత్సవాలు చేస్తూ ఆరాటం చేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శ కూడా చేస్తుంది. రైట్. తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి నిమిషం చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం బడ్జెట్ లోనే శాంక్షన్ అయిందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీపై చేస్తున్నటువంటి రాజకీయ దుమారం చెప్తున్నదే తెలంగాణలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.